ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలారా, మీ బైబిళ్లు తెరవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. యెషయా ఈ మాటలు చెప్తున్నప్పుడు ఇశ్రాయేలులోనే కాదు, లోకమంతటా పరిస్థితులు మహాదారుణంగా ఉన్నాయి. సామాజికంగా సంక్షోభం మొదలైంది. ఉత్తరాన అష్షూరు రాజ్యం విజృంభిస్తున్నది. లోకమంతటినీ జయించాలని రాజ్య విస్తరణ కాంక్షతో అష్షూరు రాజ్యం అర్రులు చాచిన కాలమది. ఇశ్రాయేలు రాజ్యం అష్షూరు చేతికి చిక్కింది, చెరలో ఉన్నది. 1,85,000 మంది సైన్యముతో అష్షూరు రాజ్యం యెరూషలేము మీదికి దండెత్తి వస్తున్నది. ఇలాంటి విపత్కర పరిస్థితిలో హిజ్కియా దేవాలయంలో ప్రవేశించాడు, ప్రార్థించాడు. దేవుడు తన ప్రవక్తను పంపాడు. భయపడవద్దు అని హామీ ఇచ్చాడు. అష్షూరు రాజు యెరూషలేములో అడుగు పెట్టడు అని ప్రవక్త ఖండితంగా చెప్పాడు. అయితే ఆ తరువాత బబులోను రాజ్యం పైకి వచ్చింది. బబులోను యూదాను చెరగొని పోతుంది. అందుకే యూదా ప్రజలు దేవుని వైపునకు మరలాలి. ఇదే యెషయా సందేశం. అయితే యెషయా సందేశం ఈ రోజున మనకు కూడా వర్తిస్తుంది. ప్రజలు దేవుని వైపునకు మరలాలి. లోకంలో పాపం పెచ్చరిల్లిపోతోంది. అవినీతి ఎక్కువవుతోంది. ప్రజలు దేవుని తట్టు తిరగాలి. దేవుడు పాపాన్ని శిక్షించకుండా విడువడు. సైతాను లోకాధిపతి, అయినా దేవుడు సర్వశక్తిమంతుడు. సైతాను దేవుని చేతిలో ఓడిపోయాడు, పూర్తిగా అంతరించిపోతాడు. యూదా ప్రజలు పశ్చాత్తాపం చెందాలి. యుద్ధం యెహోవాదే. దేవుడు పాపముతో రాజీ పడడు. దేవుని బిడ్డలు సైతానుకు లొంగకూడదు. మన దేవుడు సింహాసనాసీనుడు. ఇదే సందేశం యెషయా బోధించాడు, రాశాడు. అదే ఇప్పుడు మనం బోధిస్తున్నాము. యెషయా 1వ అధ్యాయం జాగ్రత్తగా వినండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే రాజుల దినములలో యూదాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయాకు కలిగిన దర్శనం. యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గి విను. దేవుడు మాట్లాడుతున్నాడు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను. వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకోగలదు. గాని ఇశ్రాయేలుకు తెలివి లేదు. నా జనులు యోచింపరు. ప్రియ శ్రోతలు, గమనించండి, ఇది దర్శనం. యూదాను గురించి, యెరూషలేమును గురించి దేవుడిచ్చిన దర్శనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. ఉజ్జియా యూదా రాజ్యంలో 10వ రాజు. ఇతడు దేవుని పరిశుద్ధ స్థలంలో అక్రమంగా ప్రవేశించి కుష్ఠురోగి అయ్యాడు. అయినా ఇతడు మంచిరాజే. యోతాము ఉజ్జియా కుమారుడు. ఇతడు మంచివాడే గాని ఆహాజు ఉజ్జియా మనమడు. ఆహాజు చాలా చెడ్డవాడు. చివరికి హిజ్కియా పేరు చెప్పబడింది. ఇతడు మంచిరాజు. ఇతడే రోగగ్రస్తుడై చావబోతూ తన బ్రతుకును పొడిగించుమని దేవుణ్ణి వేడుకున్నాడు. అతడు బ్రతికాడు, కాని చాలా పొరపాట్లు చేశాడు. అతని మూలకంగా రాజ్యం శత్రువశమైపోయింది. యెషయా ప్రవచనం ఎలా ఆరంభమైందో గమనించండి. ఆకాశాన్ని, భూమిని పిలుస్తున్నాడు. దేవుడు భూమ్యాకాశాలను సృజించినవాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 1వ వచనం. ఆకాశమండలమా చెవియొగ్గు, నేను మాట్లాడతాను. భూమండలమా
నా నోటి మాట విను. ఆకాశము భూమి ఈ ప్రవచనాలకు సాక్షులు. దేవుడంటున్నాడు, నేను మిమ్మను పెంచి పెద్ద చేశాను. మీరు నా మీద తిరగబడతారా? జాగ్రత్త, మీరు బబులోనుకు చెరగొని పోబడతారు. పిల్లలు తిరగబడితే ధర్మశాస్త్రం ప్రకారం వారిపైన కఠిన చర్య తీసుకుంటాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 21 అధ్యాయం 18 నుండి 21 వచనం వరకు, ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకుండా ఉంటే వారతణ్ణి శిక్షిస్తారు. అయినా అతడు వారికి విధేయుడు కాకపోతే అతని తల్లిదండ్రులు అతణ్ణి పట్టుకొని ఊరి గవిని వద్ద కూర్చుండే పెద్దల వద్దకు తీసుకుని వచ్చి చెబుతారు, మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగబడ్డాడు, మా మాట వినక తిండిపోతూ త్రాగుబోతూ అయ్యాడు. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతణ్ణి చావగొట్టాలి. తిరగబడిన కుమారునికి ఇదే ధర్మశాస్త్రం విధించిన శిక్ష. యేసు ప్రభువు తప్పిపోయిన కుమారుని కథ చెప్పాడు. తప్పిపోయినవాడు తిరిగి వస్తే తండ్రి అతనికి పెద్ద విందు చేశాడు. అతణ్ణి ప్రేమతో ఇంటిలోకి ఆహ్వానించాడు. ఈ మాటలు పరిసయ్యులకు మింగుడు పడలేదు. తిరుగుబాటు చేసిన కుమారుణ్ణి కొట్టకుండా తిట్టకుండా అతణ్ణి ఇంట్లోకి రానిస్తాడా? ధర్మశాస్త్రం అలా చెప్పలేదే అనుకున్నారు. దేవుడు ఎద్దును గాడిదను పేర్కొంటున్నాడు. ఈ రెండిటికీ తెలివిలేదు. అయినా వీటికి తమ కామందు ఎవరో తెలుసు. ఇవి తమకు మేత పెట్టేది ఎవరో తెలిసిన జంతువులు. వీరు ఎద్దు కంటే గాడిద కంటే మరీ తెలివి తక్కువ వారైపోయారేమిటి? దేవుడెవరో ఎరుగని ప్రజలు, తమ సృష్టికర్తను ఎరగని అవివేకులు. తమ యజమాని పట్ల ఈ జంతువులకు ఉన్న కృతజ్ఞత మనుష్యులకు లేదు. మానవుడు పశువుల స్థాయికి దిగిపోవడం చాలా విషాదం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేసే పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషిస్తారు. వారు యెహోవాను విసర్జించారు, పూర్తిగా ఆయనను విడిచి తొలగిపోయారు. నిత్యమూ తిరుగుబాటు చేస్తూ మీరేల ఇంకా కొట్టబడతారు? మీరెందుకిలా దెబ్బలు తింటారు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. గుండె బలహీనమైంది. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూచినా గాయాలే, పచ్చిపుండ్లే, దెబ్బలే. మీ దేశము పాడైపోయింది. మీ పట్టణాలు అగ్నిచేత కాలిపోయాయి. మీ ఎదటనే అన్యులు మీ భూమిని తినివేస్తున్నారు. అన్యులకు తటస్థించే నాశనము వలె అది పాడైపోయింది. సీయోను కుమార్తె ద్రాక్షతోటలోని గుడిసెలాగా అయిపోయింది. ముట్టడివేయబడిన పట్టణము వలె అయిపోయింది. దోస పొదలలోని పాకవలె అయిపోయింది. సైన్యములకు అధిపతియగు యెహోవా కొద్దిపాటి శేషం మనకు నిలిపి ఉండని ఎడల మనము సొదొమ వలె గొమొర్రా వలె అయిపోయేవారిమే. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించండి. గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశానికి చెవియొగ్గండి. ప్రియశ్రోతలారా, వింటున్నారా? దేవుడు చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు గదూ. ఈ రోజుల్లో ప్రజలు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం లేదు. దోషభరితమైన ప్రజలు. వీరిని ఉద్దేశించి మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువు పిలిచాడు, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త ప్రజలారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. దోషభరితులైన ప్రజలారా అని దేవుడు పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు వాస్తవ స్థితిని ప్రభువు పేర్కొంటున్నాడు. ఇశ్రాయేలీయులు అన్ని విధాలా భ్రష్టస్థితిలోకి దిగజారిపోయారు. మత విషయంలో, రాజకీయంగా పతనావస్థలో కూరుకుపోయారు. వారి జాతీయ సమస్య రాజకీయం కాదు, ఆధ్యాత్మికం. ఎప్పుడైతే ఆధ్యాత్మిక పతనం మొదలైందో అప్పుడే అన్ని విధాల సమస్యలు తలెత్తుతాయి. దేవుడు కృపచేత సాక్ష్యార్థమై శేషిత జనాంగాన్ని ఉండనిచ్చాడు. లేకపోతే అందరూ తుడిచిపెట్టుకుపోయేవారే. దేవుడు వారికి సొదొమ గొమొర్రాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున కూడా దేవుని కృపచేత నమ్మకమైన క్రైస్తవులు
సాక్ష్యార్థంగా మిగిలి ఉన్నారు గనుక దేవునికి స్తోత్రం. 11వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకెందుకు? మీ దహన బలులు ఇప్పటికే నాకు వెక్కసమైపోయాయి. కోడెల రక్తమందైనా, గొర్రెపిల్లల రక్తమందైనా, మేకపోతుల రక్తమందైనా నాకిష్టం లేదు. మీరు నా సన్నిధిని కనపడడానికి వస్తున్నారా? నా ఆవరణములను తొక్కటానికి మిమ్మును రమ్మన్నది ఎవరు? మీ నైవేద్యం వ్యర్థం, మీ ధూపార్పణం నాకసహ్యం, ఇక దాన్ని తేవద్దు. అమావాస్య, విశ్రాంతి దినం, సమాజకూటం నేను ఓర్చుకోలేను. అవి నాకు హేయం, అవి నాకు బాధకరం. మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మును చూడకుండా నా కన్నులు కప్పుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. మీ చేతులు రక్తముతో నిండినవి, కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుకోండి. కీడు చేయటం మానండి, మేలు చేయడం నేర్చుకోండి. న్యాయం జాగ్రత్తగా విచారించండి. హింసించబడే వారిని విడిపించండి, అనాథల పక్షంగా వాదించండి. శ్రోతలు వింటున్నారా? హృదయం సరిగా లేనప్పుడు చేతులతో ఎన్ని మంచి పనులు చేసినా అంతా వ్యర్థమే. సామెతలు 5వ అధ్యాయం 6వ వచనం, వారి నడతలు మరణమునకు దిగడానికి దారితీస్తాయి, పాతాళానికి చక్కగా చేరుతాయి. జీవమార్గమును వారు విచారించరు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం, యేసు ప్రభువు మన తీర్పరి, ఆయన ముఖము మెరుపులాంటిది, ఆయన కన్నులు జ్వాలామయమైన దీపములు, ఆయన భుజములు పాదములు తళతళలాడే ఇత్తడి వంటివి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14 నుండి 16వ వచనం వరకు, ఆయన నేత్రములు అగ్నిజ్వాలలు, ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడలుతున్నది. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉన్నది. మతాచారాలు మాత్రమే ఆయనకిష్టం లేదు. విరిగి నలిగిన హృదయాలతో ఆయన దగ్గరకు రావాలి. సంఘాలు మత సంస్థలైపోతే ప్రభువు అట్టి చెత్తను తొలగించాల్సి వస్తుంది. కేవలము నోటి మాటలతో కాలక్షేపం చేసే అల్ప విశ్వాసులకు శ్రమ. పండగలు, ఉపవాసాలు దేవుణ్ణి తృప్తిపరచజాలవు. ఆధ్యాత్మిక భ్రష్టత్వం దేవుడు సహించని లక్షణం. ఇశ్రాయేలీయులు దయనీయ స్థితిలో ఉన్నారు. దేవుడు వారిని గద్దిస్తున్నాడు. 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనా అవి హిమము వలె తెల్లబడతాయి. కెంపు వలె ఎర్రనివైనా అవి ఉన్ని వలె తెల్లనివవుతాయి. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు. సమ్మతించక తిరుగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలవుతారు. యెహోవా ఇలాగే సెలవిచ్చాడు, అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య అయిపోయిందే. న్యాయముతో నిండి ఉన్నది, నీతి ఆమెలో నివసించింది. ఇప్పుడైతే నరహంతకులు అందులో కాపురమున్నారు. నీ వెండి మష్టు అయిపోయింది, నీ ద్రాక్షరసము నీళ్లతో కలిసి చెడిపోయింది. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు. వారందరూ లంచానికి ఆశపడతారు, బహుమానాల కొరకు కనిపెడతారు. తండ్రి లేని వారి పక్షమున న్యాయం తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యం విచారించరు. కావున ప్రభువును ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును అయిన యెహోవా అనుకుంటున్నాడు, ఆహా, నా శత్రువులను గూర్చి నేనిక ఆయాసపడను, నా విరోధుల మీద పగ తీర్చుకుంటాను. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతా తీసివేస్తాను. మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులను మళ్లీ ఇస్తాను. అప్పుడు నీతిగల పట్టణమని, నమ్మకమైన నగరమని నీకు పేరు పెట్టబడుతుంది. ప్రభు అంటున్నాడు, నీవు నా న్యాయస్థానానికి రాకముందే ఈ వివాదాన్ని పరిష్కరించుకో. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 25వ వచనం ప్రభు అంటున్నాడు,
నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడు. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడు, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగిస్తాడు. అంతట నీవు చెరసాలలో వేయబడతావు. అందుచేత కోర్టుకు బయటనే వ్యవహారం పరిష్కరించుకోవడం మంచిది. యెషయా 53వ అధ్యాయంలో ప్రభువు మన కోసం ఎంతో శ్రమబాధితుడయ్యాడు. కాబట్టి మనకు క్షమాపణ లభిస్తుంది. దేవుని కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రీకరిస్తుంది. ప్రజలు ఆయన వద్దకు రావాలి, లేకపోతే వారు బబులోనుకు చెరగా పోవలసి వస్తుంది. సోదరీ సోదరులారా, ఏ జాతికైనా పతనం క్రమేణా ప్రాప్తిస్తుంది. ముందు కుటుంబంలో నైతిక విలువలు లోపిస్తాయి, ఆ తరువాత సమాజం పాడైపోతుంది. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతారు. చివరికి జాతి యావత్తూ పతనమైపోతుంది. మత వ్యవస్థ ఆచారాలకు పరిమితమై ఆధ్యాత్మిక విలువలను కోల్పోతుంది. ప్రియ సోదరీ సోదరులారా, మన సంఘాలలో ఆధ్యాత్మిక విలువలు పరిరక్షించబడాలి. దేవుడంటున్నాడు, రండి, వివాదం తీర్చుకుందాము. మీ పాపాలు ఒప్పుకోండి, నేను క్షమిస్తాను. మీ పాపాలు ఎలాంటివైనా నా వద్దకు వచ్చేవారిని నేనెంతమాత్రమూ తోసివేయను అంటున్నాడు ప్రభువు. ప్రియ శ్రోతలు, ఈ లోకంలో వేదాంతులు మోక్షం కోసం అనేక మార్గాలను చూపుతూ ఉంటారు. కొందరైతే మాదక పదార్థాలకు అలవాటుపడి ఆధ్యాత్మిక విషయాలనే పట్టించుకోరు. కొందరు వృత్తి వ్యాపారాలలో, రాజకీయాలలో తలమునకలై ఉంటారు. కాని ప్రభు అంటున్నాడు, సమస్త ప్రజలకు నేనే మార్గమును, సత్యమును, జీవమును. భూదిగంత నివాసులు దేవుని వైపు చూడాలి. యెషయా గ్రంథంలో దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, వారికి హెచ్చరిక చేస్తున్నాడు. 27వ వచనం, సీయోనుకు న్యాయం చేస్తాను, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేత విమోచనం కలుగుతుంది. యెహోవాను విసర్జించేవారు, అతిక్రమము చేసేవారు, పాపులు నిశ్శేషముగా నాశనమవుతారు. యెహోవాను విసర్జించేవారు లయమవుతారు. మీరు ఇచ్చయించిన మస్తకి వృక్షమును గూర్చి వారు సిగ్గుపడతారు. మీకు సంతోషకరమైన తోటలను గురించి మీ ముఖములు ఎర్రబారుతాయి. మీరు ఆకులు వాడే మస్తకి వృక్షము వలె, నీరు లేని తోట వలె అవుతారు. బలవంతులు నారపీచు వలె ఉంటారు. వారి పని అగ్ని కణము వలె ఉంటుంది. ఆర్పేవాడు ఎవడూ లేక వారు వారి పని బొత్తిగా కాలిపోతూ ఉంటే చూస్తారు. యూదారాజ్యం బాగుపడాలంటే వారు దేవుని వైపునకు మరలాలి. దేవుని యొక్క పాపక్షమాపణ అనుభవం పొందాలి. అప్పుడు దేవుడు వారిని కాపాడతాడు. భౌతికంగానూ ఆధ్యాత్మికంగానూ వారిని ఆశీర్వదిస్తాడు. శత్రువుల బారి నుండి వారిని తప్పిస్తాడు. మస్తకి వృక్షముల క్రింద విగ్రహాలు పెట్టుకున్నారు, అది దేవునికి ఇష్టం లేదు. తోటల్లో విగ్రహాలను నెలకొల్పుకున్నారు. ఇలాంటి చర్యలు దేవునికి బొత్తిగా ఇష్టముండదు. పాపమనేది నాశనం చేసే మంటలాంటిది. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం మనమెన్నటికీ మరచిపోకూడదు. ప్రియ శ్రోతలారా, యెషయా ప్రవచనాలు మనము వింటున్నాము. యెషయా గొప్ప ప్రవక్త. ఇతడు యెరూషలేములో ఒక రాజకుటుంబానికి చెందినవాడు. యెషయా ప్రవచనాలు ఆయా రాజ్యాలను గురించినవి. దేవుని తీర్పును గురించి కూడా యెషయా ప్రవచించాడు. ఆ సమయంలో ఇశ్రాయేలు రాజ్యం అష్షూరు చేతిలో చెరలో ఉంది. వారు అష్షూరు రాజుకు కప్పం కడుతున్నారు. అప్పుడు తిగ్లత్ పిలేసరు అష్షూరు రాజు యెషయా యూదా ప్రజలకు చేసిన హెచ్చరిక, మీకు కూడా ఇశ్రాయేలు గతే పడుతుంది. ముందుగా జాగ్రత్త పడండి. మీ జీవిత విధానం మార్చుకోండి. పశ్చాత్తప్తులు కండి. దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. గమనించాలి, యూదాజాతిని తిరిగి దేవుని వద్దకు నడిపించడానికి దేవుడు యెషయాను వాడుకున్నాడు. మెస్సియా ద్వారా రక్షణ పొందవలసిందని యెషయా ఒక సువార్తికుడుగా, ప్రవక్తగా ప్రబోధాలు చేశాడు. యెషయా తండ్రి పేరు ఆమోజు. ఈ గ్రంథమంతటికీ కేంద్ర వచనం జ్ఞాపకముంచుకోండి.
53 అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన ఎవరు? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. గమనించాలి, యెషయా దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాడు. యెషయా ప్రవచనాలను మనము వ్యక్తిగతంగా అన్వయించుకోవాలి. ప్రభువు వద్దకు తిరిగి రావాలి, పశ్చాత్తప్తులవ్వాలి, నూతనపరచబడాలి. యేసుక్రీస్తు యొక్క విమోచనమందు నమ్మకముంచాలి, ఆనందించాలి. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.